మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 12 బిడ్డకు జన్మనిచ్చిన బాలింత మృతి చెందింది. వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. బాధితులకు బీజేపీ, ఐఎన్టీయూసీ, బీఆర్ఎస్ ప్రజా సంఘాల నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. స్థానిక తెలంగాణ తల్లి చౌక్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన కొనసాగిస్తుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు సిబ్బంది ఆందోళనకారులను నచ్చచెప్పారు. వటకల పానం పోయింది. ఆ పోయిన పానాన్ని డొక్కుని ఏం చేసింది కదా అంటే ఆ ఆక్సిజన్ మీద అక్కడ దాకా కుంట పోయినాక వాళ్ళు ఏం చేసింది కదా అంటే మళ్ళా సిటీ మన ఎంఆర్ఎస్ కైనింగ్ అందుకని ఆ కుంట పోయి అలా చూపిద్దామని దాని పేరు ఆడికి పోయినాక అక్కడికి వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ మళ్ళీ అంబులెన్స్లా పట్టుకొని వచ్చినాం. రాంగా ఏం చేసింది కదా అంటే ఇక్కడ మన ఇది ఆ మన శ్రీరాంపురం ఓర్బీచ్ దాటినాక అడొక్కసారి వచ్చి యాక్షన్ డాక్టరు మళ్ళీ కారు పట్టుకొని వచ్చి దాన్ని అంబులెన్స్ని ఆపితే మేము ఆపము, ఇంకా చెన్నూరు పోయినాకనే మేము అదే సమాధానం మాట్లాడతామని మేము చెప్పినాం. మళ్ళీ ఆడికి మళ్ళీ శ్రీరాంపురం కాడికి వచ్చినాక శ్రీరాంపురం మళ్ళీ ఆపినాక అక్కడ మేము అక్కడ చెన్నూరు పోయినాకనే మేము చేస్తామని చెప్పినాక ఏం చేసింది అంటే ఇది సీసీ కారణాలు ఇవి లేదా గోదావరికని పోయాక అక్కడ టర్నింగ్ కాడికి వచ్చినాక అక్కడ ఆపిచ్చిండు. మక్కాంకులు ఉడకబెట్టి అక్కడ పోయి కారు గుంట పెట్టిండు. ఈ సైడ్కి మమ్మల్ని ఈ